టైం వచ్చేసి 8:55. బండిని అయితే సర్వీస్కి వేయాలి. టోటల్ కిలోమీటర్స్ 4,813 kilometers, almost 5,000 kilometers second service. Let's get started. సర్వీస్ రిక్వెస్ట్ అయితే ఆల్రెడీ రైజ్ చేసిన అప్లికేషన్లా ఆల్రెడీ వాళ్ళు కాల్ కూడా చేసారు. 9:30 లోపు అయితే రిపోర్ట్ చేయమని చెప్పారు. ఇక్కడ నుంచి ఒక 10 kilometers ఉంటుంది సర్వీస్ సెంటర్. ఇటు స్ట్రైట్ వెళ్ళొచ్చు, ఇటు రైట్ వెళ్ళొచ్చు. రైట్ వెళ్తే బైపాస్, నో ట్రాఫిక్. హలో మోటో లవర్స్, నమస్తే, నమస్కార, ఎల్లరికం వనక్కం అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ సర్వీస్ డే ఆఫ్ మై బైక్. ఆల్మోస్ట్ 5Kకి రీచ్ అయినాం కాబట్టి సర్వీస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా అంటే మేజర్గా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు వెహికల్లో. బట్ బండికి అయితే వైబ్రేషన్స్ అయితే హిట్ అవుతున్నాయి 60 to 80 స్పీడ్లో ఉన్నప్పుడు. సిక్స్టీ నుంచి 80కి ఇదిగో మీకు మిర్రర్స్లో అర్థమైపోతుంది. మిర్రర్స్ చూస్తే మిర్రర్స్ అయితే షేక్ అవుతున్నాయి. సో రీజన్ మోస్ట్లీ ఏముండొచ్చు అంటే మౌంటింగ్ బోల్స్ అనేటివి లిటిల్ బిట్ లూజ్ అయి ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బోల్స్ అయితే టైట్ చేయాలి. ఎందుకంటే చాలా లాంగ్ రైడ్స్ అయితే చేసినాం కాబట్టి దీనిపైన. బెంగళూరు టు మహబూబ్ నగర్ అండ్ లోకల్లో తిరిగినాం, కంటిన్యూస్గా రన్ చేసినాం కాబట్టి మౌంటింగ్ బోల్స్ అయితే కొంచెం లూజ్ అయి ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఈజ్ నో ఇష్యూ. అండ్ ఏమేమి జాబ్స్ కవర్ అవుతాయి అనేది ఈ సర్వీస్లో అయితే చెప్తా నేను. సెకండ్ సర్వీస్ని కూడా హోమ్ టౌన్లోనే మహబూబ్నగర్లోనే చేయిస్తున్నా. వి ఆల్రెడీ కేమ్ హియర్ రైట్, సో ఐ విల్ డూ ఇట్ హియర్ ఓన్లీ. ఫస్ట్ సర్వీస్లో అయితే వాల్వ్ సెట్టింగ్ అయితే చేయలేదు. ఈ సర్వీస్లో చేస్తారేమో అడుగుతా. సౌండ్ ఒకసారి చెక్ చేయమని చెప్తా. ఇంజన్ నుంచి వచ్చే సౌండ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, వాల్వ్ క్లియరెన్స్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేయమని చెప్తా. ఒకవేళ అంతా బాగుంటే ఓకే. బట్ 10,000 kilometers అయితే పక్కా చెక్ చేసి దాన్ని అయితే అడ్జస్ట్ చేయాలి వాల్వ్స్. దీని పక్కనే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు ఫ్లోటింగ్. ఇంకా సర్వీస్ సెంటర్ ఓపెన్ అవ్వలేదు. ఓకే, విల్ వెయిట్. పోయి లోపలికి పోయి వెయిట్ చేద్దాం. వెయిట్ ఎండ కొడుతుంది.
నేనే. కిలోమీటర్ రీడింగ్ సెకండ్ సర్వీస్ పెండింగ్ 3 ఉన్నాయి. కిలోమీటర్స్ 4,800. 4,800. వెహికల్ ఏమైనా ప్రాబ్లం ఉందా? వైబ్రేషన్ వస్తుంది. ఇంజన్ మౌంటింగ్ బోల్స్ అని టైట్ చేయమని చెప్పండి అంతే. జనరల్ చెకప్, టోటల్ వెహికల్ చెకప్ అండ్ వాల్వ్ క్లియరెన్స్ ఒకసారి ఇంజన్ సౌండ్ని చెక్ చేయమని చెప్పండి. ఇంజన్ సౌండ్ వాల్వ్ క్లియరెన్స్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేయమని చెప్పి. ఆల్ ఫిట్టింగ్ బోల్స్ టైట్ అని చెప్పి రాసేయండి. ఆల్రెడీ మీరు రాశారు కదా. ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఇంకేం లేదు. థ్యాంక్ యూ. సర్వీస్కి తెచ్చేసిన జాబ్ కార్డ్ అయితే రాసేసారు. సర్వీస్ అయిపోయిన తర్వాత కాల్ అయితే వస్తుందంట. సో సర్వీస్ అయిపోయిన తర్వాత వచ్చి బండిని పికప్ చేస్తా. అన్ని జాబ్స్ ఫస్ట్ క్లియర్ అయినా లేదా చూసుకోవాలి. బండి సర్వీస్ అయితే కంప్లీట్ అయిందని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది. సర్వీస్ సెంటర్కి అయితే వచ్చిన చూద్దాం. మెకానిక్ ఎవరు ఒకసారి ఉంటారా అన్న? అది మెకానిక్ ఎవరు? అది ఏంటది? హెల్త్ కార్డ్ అప్డేట్ చేయాలి. అన్న పైన ఏమేమి చేసినావు చెప్పు ఒకసారి. జనరల్ చెకప్ అదే ఏమేమి చెప్పు అంటే అందులో బోరింగ్ చేసిన, చైన్ సెట్టింగ్ చేసిన, టైట్ చేసిన, ఇతలు కూడా చేసినావు. ఇతల సైడ్ కూడా సైలెన్సర్ బోల్ట్ టైట్ చేసినావు. వైబ్రేషన్ ఏమైనా తగ్గిందా చూసినావా? సరే నేను ఒకసారి ట్రయల్ వెళ్ళి నేను చూస్తా. ఆఫ్టర్ సర్వీస్ ట్రయల్కి అయితే వెళ్తున్నా. ఇంజన్ వైబ్రేషన్ కంట్రోల్ అయిందా లేదో చూసుకోనికే. ఇంకా వైబ్రేషన్ అట్లనే అనిపిస్తుంది. ఒకసారి నడిపి చూడు. ఇదిగో ఇప్పుడు కొద్దిగా బోల్డ్ ఇంకా టైట్ చేయాలి. స్టార్ట్ అవుతుంది చూడు. 60 నుంచి 80కి వైబ్రేషన్ వస్తుంది. ఇంకొక టెక్నీషియన్ అయితే బండిని రైడ్కి అయితే తీసుకెళ్ళిండు చెక్ చేయడానికి.
60కి వచ్చింది అంటే వైబ్రేషన్ అవుతుంది. ఈ బండి హెవీ ఇంజన్ కాబట్టి కొద్దిగా ఇది అదుగుతాయి. ఇంతకుముందుకు రాలేకునిండే ఈడ లాస్ట్ టైము ఈ బోల్ట్ అని టైట్ చేసింది ఆడే సెట్ అయిపోయినండే. మళ్ళీ లాంగ్ వేసినా కాబట్టి మళ్ళీ కొద్దిగా లూజ్ అయి ఉంటాయి. ఒకసారి లూజ్ చేసి మంచి కరెక్ట్గా టైట్ చేస్తే సెట్ అయిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా వైబ్రేషన్ వస్తుందని చెప్పి వాళ్ళకైతే అర్థం కావట్లేదు. సో వర్క్ అయితే హాఫ్ డన్. లాస్ట్ టైం బెంగళూరు సర్వీస్ సెంటర్లో అయితే చూపించిన, అక్కడైతే రెక్టిఫై అయ్యిండే. బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఒకసారి అయితే సర్వీస్ సెంటర్ని అయితే విజిట్ చేస్తాం మళ్ళీ. అండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి కన్స్యూమబుల్ ఛార్జెస్, చైన్ లూబ్రికెంట్ ఈ 2 అని చెప్పి 328 రూపీస్ వేసారు. వాషింగ్ అయితే చేయలేదు ఈరోజు, అసలు స్టాఫ్ ఎవరు రాలేదు. వాషింగ్ స్టాఫ్ అయితే అసలు ఎవరు లేరు. ఓవరాల్గా నేనైతే సాటిస్ఫై అవ్వలేదు రాయల్ ఎన్ఫీల్డ్ మాబ్నార్ సర్వీస్ నుంచి. అన్ని బోల్ట్ టైట్ చేసిరా అంటే చేసినా అని చెప్పారు. అడిగితే ఈ యొక్క బోల్ట్ టైట్ చేసినా అని చెప్పారు. And we'll meet you in the next vlog.